సిపిఎస్ ఉద్యోగులకు ఆర్థిక శాఖ తీపి కబురు. హైదరాబాద్ సిపిఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. సచివాలయంలో సిపిఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞా గారి ఆధ్వర్యంలో యూనియన్ ప్రతినిధులు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారిని కలిసి డిఏ బకాయిలను ఒకేసారి విడుదల చెయ్యాలని వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా యూనియన్ అసోసియేట్ అధ్యక్షులు కోటకొండ పవన్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు నలేందర్రావు కూడా పాల్గొన్నారు. వినతిపత్రాన్ని స్వీకరించిన చీఫ్ సెక్రటరీ గారు సానుకూలంగా స్పందిస్తూ ఈ విషయాన్ని ఆర్థిక కార్యదర్శి సందీప్ సుల్తానియా దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. దీంతో సిపిఎస్ ఉద్యోగుల్లో ఆనందం నెలకొంది. డిఏ బకాయిల చెల్లింపుపై త్వరలోనే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనున్నన్న నమ్మకం వ్యక్తమవుతోంది.